ఓకేనా? రైట్. ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లోని అభివృద్ధికి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన రివ్యూని నాతో పాటు సాధారణ మంత్రివర్యురాలు సోదరిమణి సీఎం అడ్వైజర్ వేము నరేందర్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులు, కార్పొరేషన్ సభ్యులు, మున్సిపల్ వరంగల్ కార్పొరేషన్ చైర్మన్ గారు, గౌరవ జిల్లా కలెక్టర్ గారు, కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్ గారు, ఇంకా వివిధ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు, మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు అడ్వాన్స్ గా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏవైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వాటిలో భాగంగా హైదరాబాద్ తర్వాత అంత మహానగరంగా అదే దిశలో వరంగల్ కూడా అభివృద్ధి చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉన్న సంగతి మీకు తెలియదు కాదు. ప్రధానంగా ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా వరంగల్లో ఎయిర్పోర్టుకు సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ కార్యక్రమం మా రెవెన్యూ శాఖ అధికారులు, గౌరవ కలెక్టర్ గారు, వారి టీం అంతా కష్టపడి ఆ కార్యక్రమాన్ని గడిచిన కొన్ని రోజుల క్రితం ల్యాండ్ అక్విజిషన్ కార్యక్రమాన్ని పూర్తి చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మా అధికారులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. ఎయిర్పోర్ట్ తో పాటు అండర్ డ్రైనేజీ సిస్టమ్ ఏదైతే ఉందో, గౌరవ ముఖ్యమంత్రి గారు వరంగల్ వచ్చినప్పుడు 4,000 కోట్ల పైచీలకు అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్ ఆనాడు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఫేస్ మేనర్ లో కోరు ప్రాంతంలో గడిచిన వర్షాకాలంలో వచ్చిన వరదలు ఎక్కడైతే ఎక్కువగా దెబ్బతిన్నాయో ఆ ప్రాంతాలని భవిష్యత్తు కాలంలో ఆ ప్రాంతంలో నివసించే వారికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఈ డ్రైనేజ్ వ్యవస్థని ఫస్ట్ ఫేజ్ లో రాబోయే వారం రోజులలోపే ఫస్ట్ ఫేజ్ లో కొంత టెండర్లు పిలవడం జరుగుతుంది. దాంతో పాటు మౌలిక వసతుల్లో భాగంగా తాగునీరుకు సంబంధించింది సుమారు 560-570 కోట్లతో తాగునీరుకు సంబంధించిన సెక్టార్ లో కూడా టెండర్లు పిలవడం జరుగుతుంది. దాని మీద కూడా పూర్తిగా సమీక్షించుకున్నాం. వీటితో పాటు ఏదైతే వరంగల్ పట్టణంలో ఒక అద్భుతమైన హాస్పిటల్ పూర్తి చేసి ఈ వరంగల్ ప్రాంతంలో ఉన్న ప్రజలకే కాకుండా ఈ పరిసర ప్రాంతాల్లో ఉండే జిల్లాలో ఉండే ప్రజలు హైదరాబాద్ తర్వాత హెల్త్ హబ్ గా వరంగల్ ఉన్న సంగతి మనకు తెలియదు కాదు. అటువంటి వరంగల్లో ప్రభుత్వ హాస్పిటల్ మరింత అద్భుతంగా తీర్చిదిద్దే దాంట్లో భాగంగా అతి కొద్ది నెలల్లోనే దాన్ని కూడా ఎలా పూర్తి చేయాలని ఈ రోజు చర్చించుకున్న దాంట్లో జరగడం జరిగింది. ఇందిరమ్మ ఇళ్లు ఆనాడు మొండి గోడలతో ఒప్పజెప్పిన 2 BHK ఇళ్లు, వాటితో పాటు రాష్ట్రంలో హౌసింగ్ సెక్టార్ నుంచి ఏవైతే మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాస్ ప్రజలకు కూడా ప్రభుత్వ పక్షాన ఆ మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాస్ ప్రజల కోరిక, ఒక చిరకాల కోరిక, ఒక గూడు కట్టుకోవాలని, ఆ గూడు కట్టుకునే కాన్సెప్ట్
ఆనాడు రాష్ట్ర విభజనకు ముందు లైక్ కుక్కడపల్లి లాంటి హౌసింగ్ బోర్డు డిపార్ట్మెంట్ తో ఇళ్లు ఏర్పాటు చేసి మధ్యతరగతి కుటుంబాలకు వారి స్థాయికి తగ్గ ఇళ్లు రాష్ట్ర ప్రభుత్వం హౌసింగ్ బోర్డు నుంచి కట్టించే కార్యక్రమాన్ని